హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనము ప్రతిరోజు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతిరోజు 1 లేదా 2 క్లాసెస్ అయితే అప్డేట్ చేసుకుంటున్నామండి. మరి అదే వరుస క్రమంలో క్లినికల్ మైక్రోబయాలజీ టాపిక్లోని యూనిట్ 5, యూనిట్ 5 అయితే మనం చూస్తున్నాము. ఇందులో ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలజీ, బ్లడ్ కల్చర్ సిస్టమ్, మెథడ్స్ ఆఫ్ యాంటీ మైక్రోబయాల్ సెన్సిటివిటీ టెస్ట్ అనేటువంటి దాన్ని అయితే మనము చూస్తున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇది లాస్ట్ టాపిక్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్యాథాలజీ అయితే స్టార్ట్ చేస్తామండి. ఓకేనా, ప్యాథాలజీ స్టార్ట్ చేయబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ప్యాథాలజీ. ఓకేనా, ప్యాథాలజీ చిన్న టాపిక్ అయినప్పటికీ అది జస్ట్ ఒక 1 వీక్లో ఆల్మోస్ట్ ఒక డైలీ 2 క్లాసెస్ చెప్పేస్తే ఒక మ్యాక్సిమం ఒక 4-5 డేస్లో కంప్లీట్ చేసి మన యూట్యూబ్లో ఓకేనా ప్రతిరోజు మన యాప్లో ఏ విధంగా అయితే గ్రాండ్ టెస్ట్లో అప్డేట్ చేసుకుంటున్నామో యూట్యూబ్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమం. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా ఎవ్రీ సండే మనకు టెస్ట్ ఉంటుంది కదా అండి. ఇక నుంచి ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే ఒక గ్రాండ్ టెస్ట్, మెగా గ్రాండ్ టెస్ట్ 100 మార్క్స్తో, అండ్ సండే మెగా గ్రాండ్ టెస్ట్ రెండవది ఉంటుందండి. అంటే ప్రతి వీక్ 2 గ్రాండ్ టెస్ట్లు అయితే మనకు ఉండబోతున్నాయి. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. గైస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ మరి ఆఫర్ అయితే ఉందండి. ప్రజెంట్ 499 కాదండి, జస్ట్ 399కే మరి 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఆల్మోస్ట్ 5,000కు పైగా MCQs ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్తో పాటుగా ప్రతి వారము 2 ఓకేనా ఎవ్రీ వీక్ 2 మెగా గ్రాండ్ టెస్ట్లు అండి. టోటల్ సిలబస్ కవర్ చేస్తూ 100 మార్కులతో మెగా గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఉచితంగా PDF కూడా అందజేయడం జరుగుతుంది. PDF MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందని 100% సిలబస్ అనేది కవరేజ్ అనేది ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ 399 రూపీస్కే ఇంత పర్ఫెక్ట్ కోర్స్ మీకు ఎక్కడా కూడా దొరకదండి. దొరికినా కూడా సగం ఉంటుంది, కంప్లీట్గా ఉండదు ఎక్కడా కూడా. మన దగ్గర మాత్రమే 100% సిలబస్ కవరేజ్తో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మెగా గ్రాండ్ టెస్టులు కూడా ఎక్కడా దొరకవండి, మన యాప్లో మాత్రమే ఉంటాయి. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మన యాప్ పేరు RK ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు తెలియకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు అందజేయడము జరుగుతుంది. లింక్ ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా మీ మెసేజ్కి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, వెంటనే తీసుకోండి. సో గైస్, క్లినికల్ మైక్రోబయాలజీ అనేటువంటి టాపిక్లో యూనిట్ 5లో చివరి టాపిక్ అండి ఇది, గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ ఇన్ మైక్రోబయాలజీ? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ ఇన్ మైక్రోబయాలజీ? మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డిటెక్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకోసం అండి? టు డిటెక్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్లడ్ కల్చర్ సిస్టమ్స్ ఆర్ primarily used to detect the presence of bacterial infections in the bloodstream. అంటే రక్తంలో ఏమైనా బ్యాక్టీరియాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ యొక్క బ్లడ్ కల్చర్ సిస్టమ్ అయితే ప్రైమర్గా ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు యాక్సెస్ యాంటీ మైక్రోబయాల్ సస్పెక్టబిలిటీ? ఓకేనా, సస్పెక్టబిలిటీ. వాట్ ఈస్ ద which of the following test is commonly used to assess the antimicrobial susceptibility? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ బి అండి, డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్. ఓకే, డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్. The disc diffusion test, also known as the Kirby-Blower test, is commonly used to assess the susceptibility of bacteria to antibiotics. ఓకేనా, మరి డిస్క్ డిఫ్యూజన్ పరీక్ష అనేది కిర్బీ బయార్ పరీక్షగా కూడా ప్రాచుర్యం పొందింది. మరి బ్యాక్టీరియా, యాంటీబయాటిక్లకు సున్నితత్వాన్ని అంచనా వేయడానికి సాధారణంగా ఇది ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఈ టెస్ట్ ఇన్ మైక్రోబయాలజీ? ఈ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటండి మైక్రోబయాలజీలో? ఈ టెస్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, determines minimum inhibitory concentration.
ఏం చేస్తుందండి? ఇట్ డిటర్మైన్స్ మినిమం ఇన్హాబిటరీ కాన్సంట్రేషన్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఈ టెస్ట్ డిటర్మైన్స్ ద మినిమం ఇన్హాబిటరీ కాన్సంట్రేషన్ ఆఫ్ అన్ యాంటీబయాటిక్ రిక్వైర్డ్ టు ఇన్హాబిట్ బ్యాక్టీరియల్ గ్రోత్. ఓకే, తెలుగులో కూడా చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఈ టెస్ట్ అనేది యాంటీబయాటిక్లకు అవసరమైన కనిష్ట నిరోధకత నమోదును నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఎంఐసి అంటారండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబయాటిక్స్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ యాక్షన్ అగైనెస్ట్ ఎంఆర్ఎస్ఏ? ఎంఆర్ఎస్ఏకు వ్యతిరేకంగా చర్య కోసం గుర్తించిన యాంటీబయాటిక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాన్కోమైసిన్. ఓకే, వాన్కోమైసిన్ అనేది ఎంఆర్ఎస్ఏకి వ్యతిరేకంగా ఉపయోగించే డ్రగ్గా మనమైతే చెప్పుకోవచ్చు, లేదా యాంటీబయాటిక్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు, వాన్కోమైసిన్. వివరాలు చూద్దాం. వాన్కోమైసిన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరస్. ఓకే, మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరస్, ఎంఆర్ఎస్ఏ అంటారు దీన్ని. ఓకే, చూద్దాం క్లియర్గా. ఇక్కడ మెథిసిలిన్ నిరోధక స్టెఫిలోకాకస్ ఆరియస్ సంక్రమణలను చికిత్స చేయడానికి వాస్కోమైసిన్ సాధారణంగా ఉపయోగిస్తారు. ఎంఆర్ఎస్ఏను చికిత్స చేయడానికి ఏమి ఉపయోగిస్తారండి? యాంటీబయాటిక్ వాస్కోమైసిన్. ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెరలాజికల్ టెస్ట్ ఇన్ వైరల్ ఇన్ఫెక్షన్స్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెరలాజికల్ టెస్ట్ ఇన్ వైరల్ ఇన్ఫెక్షన్స్? అంటే వైరల్ ఇన్ఫెక్షన్లలో సెరలాజికల్ పరీక్షల యొక్క పాత్ర ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, మెజర్ యాంటీబాడీ రెస్పాన్స్. అంటే యాంటీబాడీల రెస్పాన్స్ను మెజర్ చేస్తాయండి ఇవి. ఓకే, చూద్దాం. సెరలాజికల్ టెస్ట్ మెజర్ ద యాంటీబాడీ రెస్పాన్స్ టు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇండికేటింగ్ whether an individual has been exposed to virus. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే సెరలాజికల్ పరీక్షలు వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబాడీ ప్రతిస్పందనను కొలుస్తాయి. ఇది వ్యక్తి యొక్క వైరస్కు ఎటువంటి ప్రభావాన్ని చూపినదో తెలియజేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద డిటెక్షన్ ఆఫ్ ఈఎస్బిఎల్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఇండికేట్? ఈఎస్బిఎల్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా గుర్తించడం అనేది దేనిని సూచిస్తుంది? ఏమి సూచిస్తుందండి? ఆప్షన్ బి అండి, రెసిస్టెంట్ టు థర్డ్ జనరేషన్ సిఫలోస్పోరిన్స్. ఓకే, రెసిస్టెంట్ టు థర్డ్ జనరేషన్ సిఫలోస్పోరిన్స్. వివరాలు చూద్దాం. ద డిటెక్షన్ ఆఫ్ ఈఎస్బిఎల్ అంటే ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేస్ indicates a resistant to third generation cephalosporins and other beta-lactam antibiotics. ఓకే, ఇక్కడ తెలుగులో కూడా చూద్దామండి. ఈఎస్బిఎల్ అంటే ఏంటి? విశ్వశ్రేణి బీటా లాక్టమేజ్లను ఈ యొక్క ఈఎస్బిఎల్ గుర్తించడం మూడవ తరము సెఫ్లోస్పోరిన్లు మరియు ఇతర బీటా లాక్టమ్ యాంటీబయాటిక్లకు నిరోధకతనైతే సూచిస్తుంది. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ డిటెక్షన్ ఆఫ్ వైరల్ యాంటీజెన్స్? వైరల్ యాంటీజెన్ల త్వరిత గుర్తింపుకు ఉపయోగించే పద్ధతిలో ఏది సరైనది? వైరల్ యాంటీజెన్లను గుర్తించడానికి పద్ధతి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇమ్యూనోక్రోమాటోగ్రఫీ అంటారండి. ఇమ్యూనోక్రోమాటోగ్రఫీ. వివరాలు చూద్దాం. Immunochromatography is a rapid test used for the detection of viral antigens in a sample. Okay, important. ఇమ్యూనోక్రోమాటోగ్రఫీ ఒక నమూనాలో వైరల్ యాంటీజెన్లను గుర్తించడానికి ఉపయోగించే త్వరిత పరీక్ష. యాంటీజెన్లను గుర్తించడానికి అంటే మొత్తం శాంపిల్లో యాంటీజెన్లను గుర్తించడానికి ఇమ్యూనోక్రోమాటోగ్రఫీ అనేది టెస్ట్ అనేది ఉపయోగిస్తారండి. ఇట్స్ ఏ ర్యాపిడ్ టెస్ట్ అండి. ఓకే, వాట్ డస్ ద టర్మ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఎండిఆర్ రిఫర్ టు? ఎండిఆర్ అనేది దేన్ని రిఫర్ చేస్తుందండి? బహుద్రవ్య నిరోధకత, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అనే పదము. ఆన్సర్ ఆప్షన్ బి, రెసిస్టెంట్ టు మల్టిపుల్ యాంటీబయాటిక్స్. రెసిస్టెంట్ టు మల్టిపుల్ యాంటీబయాటిక్స్. వివరాలు చూద్దాం. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ రిఫర్ టు బ్యాక్టీరియా దట్ ఆర్ రెసిస్టెంట్ టు మల్టిపుల్ యాంటీబయాటిక్స్ మేకింగ్ ట్రీట్మెంట్ డిఫికల్ట్. చూద్దాం తెలుగులో. సో ఎండిఆర్ అనేది చాలా యాంటీబయాటిక్లకు నిరోధకంగా ఉన్న బ్యాక్టీరియా. ఇది చికిత్సను కష్టం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్,
What type of test is used to diagnose anti-immuno disease? What type of a test is used to diagnose anti-immuno disease? అంటే యాంటీ ఇమ్యూనో వ్యాధులను నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి, యాంటీబాడీ టెస్ట్. వివరాలు చూద్దాం. యాంటీబాడీ టెస్ట్ ఆర్ యూజ్డ్ టు డయాగ్నోస్ autoimmune diseases by detecting the presence of specific auto antibodies in the blood. చూద్దాం. అంటే ప్రత్యేక ఆటో యాంటీబాడీల ఉనికిని రక్తంలో గుర్తించడం ద్వారా ఆటో ఇమ్యూనో వ్యాధులను గుర్తించడానికి యాంటీబాడీ పరీక్షలు ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ యాంటీబయాటిక్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఇండికేటర్ అండి. దేనికి ఇండికేటర్? యాంటీబయాటిక్ సస్పెక్టబిలిటీ టెస్ట్కి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జోన్ ఆఫ్ inhabitation. Zone of inhabitation. The zone of inhabitation in antimicrobial susceptibility testing indicates the effectiveness of an antibiotic against a specific bacterium. Important. Next, what does the PCR stand for in a molecular diagnosis? అంటే molecular నిర్ధారణలో PCR అంటే ఏంటి? What is stand for? What does the PCR stand for? Answer option B అండి, పాలిమరేస్ చైన్ రియాక్షన్. పాలిమరేస్ చైన్ రియాక్షన్ అండి. చూద్దాం. PCR stands for polymerase chain reaction, a technique used to amplify specific DNA sequence అండి. దేన్ని కనుగొనడానికి? DNA సీక్వెన్స్ను కనుగొనడానికి వీటిని ఉపయోగించేటువంటి సాంకేతికతయే PCR టెస్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ బ్యాక్టీరియా ఈజ్ కామన్లీ టెస్టెడ్ ఫర్ ESBL ప్రొడక్షన్? విచ్ బ్యాక్టీరియా ఈజ్ కామన్లీ టెస్టెడ్ ఫర్ ESBL ప్రొడక్షన్? అంటే ESBL ఉత్పత్తి కోసం సాధారణంగా పరీక్షించబడే బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఈ కోలి అండి. ఓకే, ఈస్చెరిచా కోలి, ఈస్చెరిసియా కోలి అంటారండి. ఈ కోలిగా చెప్పుకోవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే. ఈస్చెరిసియా కోలి లేదా ఈ కోలి ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ బ్యాక్టీరియా టెస్టెడ్ ఫర్ ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేస్ ప్రొడక్షన్. ఓకే, అంటే ఈ కోలి విస్తృత శ్రేణి బ్యాక్టీరియా లాక్టమ్ ఎస్లెస్ ఉత్పత్తి కోసము పరీక్షించబడే అత్యంత సాధారణ బ్యాక్టీరియాలలో ఒకటిగా చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ సెరలాజికల్ టెస్ట్? అంటే సెరలాజికల్ టెస్ట్ ద్వారా ప్రధాన ప్రయోజనం ఏంటి? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఏంటి? హై స్పెసిఫిసిటీ, లో కాస్ట్, క్విక్ రిజల్ట్స్ అన్నీ కూడా సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. సెరలాజికల్ టెస్ట్ ప్రొవైడ్ హై స్పెసిఫిసిటీ ఆర్ ఆఫెన్ లో ఇన్ కాస్ట్ అండ్ ఈల్డ్ క్విక్ రిజల్ట్స్ మేకింగ్ దెమ్ అడ్వాంటేజియస్ ఇన్ అ డయాగ్నోసిస్. అంటే సెరలాజికల్ పరీక్షలు అధిక ప్రత్యేకతను అందిస్తాయి, సాధారణంగా ఖర్చు తక్కువగా ఉంటాయి మరియు వేగంగా ఫలితాలను ఇస్తాయి. ఇవి నిర్ధారణలో లాభదాయకంగా ఉండడాన్ని కూడా మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ యాంటీమైక్రోబయల్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్ వాట్ డస్ ఏ లార్జర్ జోన్ ఇన్హాబిటేషన్ ఇండికేట్? వాట్ డస్ ఏ లార్జర్ జోన్ ఆఫ్ ఇన్హాబిటేషన్ ఇండికేట్? చూద్దాం. ఆప్షన్ బి అండి, బ్యాక్టీరియా ఆర్ సెన్సిటివ్ టు ద యాంటీబయాటిక్. బ్యాక్టీరియా ఆర్ సెన్సిటివ్ టు ద యాంటీబయాటిక్. చూద్దాం వివరాలు. A larger zone of inhabitation indicates that the bacteria are sensitive to the antibiotic being tested. అడ్డంకి జోన్ పెద్దదైతే బ్యాక్టీరియా పరీక్షించబడుతున్న యాంటీబయాటిక్లకు సున్నితమైనదని సూచిస్తుందండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ యాంటీబయాటిక్ క్లాస్ డస్ నాట్ టిపికల్లీ ఎఫెక్ట్ MRSA? అంటే MRSAపై సాధారణంగా ప్రభావం చూపని యాంటీబయాటిక్ తరగతి ఏది? ఆప్షన్ ఏ అండి, బీటా లాక్టమ్స్ అనేవి MRSAపై ప్రభావము చూపవు. ఓకేనా, చూద్దాం. Beta lactam antibiotics such as a penicillin typically do not affect MRSA due to resistance mechanism.
ఓకేనా. పెన్సిలిన్ అనేది బీటా లాక్టమ్ యాంటీబయాటిక్లు అయినటువంటి ఎంఆర్ఎస్లపై సాధారణంగా ప్రభావం చూపవండి, ఎందుకంటే అవి నిరోధక యంత్రాలను కలిగి ఉంటాయి. అంటే రెసిస్టెన్స్ మెకానిజాన్ని కలిగి ఉండడం అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ బ్లడ్ కల్చర్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ సెప్టిసేమియా? ఓకే, సెప్టిసీమియా గుర్తించడంలో రక్త సంస్కరణ యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద బ్లడ్ కల్చర్ టు డిటెక్ట్ ఆఫ్ సెప్టిసీమియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐడెంటిఫైస్ బ్యాక్టీరియా ఇన్ ద బ్లడ్. నెక్స్ట్, blood culture plays a crucial role in identifying bacteria present in the bloodstream, which is essential for diagnosing septicemia. Okay, septicemia. Next one, which serological test is used to detect HIV infection? అంటే హెచ్ఐవి సంక్రమణను గుర్తించడానికి ఉపయోగించే సెరలాజికల్ పరీక్ష ఏది? హెచ్ఐవి సంక్రమణను గుర్తించడానికి ఏంటండి, ఏ సెరలాజికల్ టెస్ట్ ఉపయోగిస్తారంటే ఆప్షన్ బి అండి, ఎలిసా టెస్ట్. ఓకే, ఎలిసా. చూద్దాం. ద ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఎమినోసార్బెంట్ అసే టెస్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు డిటెక్ట్ యాంటీబాడీస్ అగైనెస్ట్ హెచ్ఐవి ఇన్ ఏ పేషెంట్స్ సీరం. ఓకేనా, అంటే రోగి యొక్క సీరంలో హెచ్ఐవికి వ్యతిరేకంగా యాంటీబాడీలను గుర్తించడానికి సాధారణంగా దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుందండి, ఎలిసా టెస్ట్ అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చాలాసార్లు రిపీటెడ్గా కొన్ని ఎగ్జామ్స్లో దీని యొక్క అబ్రివేషన్ అడిగారు, ఎలిసా టెస్ట్ యొక్క అబ్రివేషన్. ఓకే, ఎంజైమ్ లింక్డ్ ఎమినోసార్బెంట్ అస్సే గుర్తుంచుకోవాలి. వాట్ డస్ ద ప్రజెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ అగైనెస్ట్ హెచ్ఐవి ఇండికేట్? అంటే హెచ్ఐవికి వ్యతిరేకంగా యాంటీబాడీల ఉనికి ఏమి తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ, యాక్టివ్ ఇన్ఫెక్షన్ అయితే సూచిస్తుందండి. ఓకే, చూద్దాం. The presence of antibodies against HIV indicates an active infection or that the individual has been exposed to the virus. అంటే హెచ్ఐవికి వ్యతిరేకంగా యాంటీబాడీల ఉనికి గనక మనం గమనించినట్లయితే ఒక క్రియాశీల సంక్రమణ, అంటే ఎఫెక్టివ్గా ఇన్ఫెక్షన్ సోకింది, ఓకేనా, వైరస్ బారిన పడ్డారు అని అయితే గుర్తించవచ్చు. ఓకే, ఇన్ డిస్క్ డిఫ్యూజన్ టెస్టింగ్, what does a clear zone surrounding the antibiotic disc indicate? అంటే డిస్క్ ఇన్ఫ్యూజన్ పరీక్షలో యాంటీబయాటిక్ డిస్క్ చుట్టూ స్పష్టమైన జోన్ ఏమి సూచిస్తుంది? ఆప్షన్ బి, బ్యాక్టీరియా ఆర్ సెన్సిటివ్. చూద్దాం. A clear zone surrounding the antibiotic disc indicates that the bacteria are sensitive to the antibiotic. అంటే యాంటీబయాటిక్ డిస్క్ చుట్టూ స్పష్టమైన జోన్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ సున్నితమైనదని సూచిస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ డిటెక్షన్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా? డ్రగ్ నిరోధక బ్యాక్టీరియాను త్వరిత గుర్తించడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ బి అండి, పీసీఆర్ టెస్ట్. ఓకేనా, పీసీఆర్ టెస్ట్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటారు. ఈ యొక్క పీసీఆర్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ర్యాపిడ్ డిటెక్షన్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా బై ఇంప్లిఫైయింగ్ స్పెసిఫిక్ జెనెటిక్ మెటీరియల్. ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనిజం ఈజ్ టిపికల్లీ అసోసియేటెడ్ విత్ ఈఎస్బిఎల్ ప్రొడక్షన్? ఈఎస్బిఎల్ ఉత్పత్తిలో సాధారణంగా సంబంధం కలిగి ఉన్న విరీజం ఏది? ఓకే, ఆర్గనిజం అని అర్థము. ఏ ఆర్గనిజం దీంతో సంబంధం కలిగి ఉంటుందండి ఈఎస్బిఎల్? ఆప్షన్ బి అండి, ఈ కోలీ. ఓకే, ఈ కోలీ ఇంపార్టెంట్ అండి. ఈ కోలీ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎస్చెరీసియా కోలీ ఈజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేజ్, ఈఎస్బిఎల్ అంటారండి. ఓకేనా, ఎస్చెరీసియా కోలీ లేదా ఈ కోలీ విస్తృత శ్రేణి బీటా లాక్టమ్ ఎస్లేస్ ఉత్పత్తిలో సాధారణంగా సంబంధం కలిగి ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ సిరోటైపింగ్ ఇన్ మైక్రోబయాలజీ? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ సిరోటైపింగ్ ఇన్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీ సిరోటైపింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ అండి, ఐడెంటిఫైయింగ్ బ్యాక్టీరియల్ స్టెయిన్స్. చూద్దామండి వివరాలు క్లియర్గా.
Serotyping is used to identify different bacterial strains based on their surface యాంటీజెన్స్. అంటే సిరోటైపింగ్ వాటి ఉపరితల యాంటీజెన్ల ఆధారంగా వివిధ బ్యాక్టీరియా యుక్తాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, వాట్ రోల్ డు యాంటీబాడీస్ ప్లే ఇన్ ద ఇమ్యూనో రెస్పాన్స్? యాంటీబాడీలు రక్షణ స్పందనలో ఏ పాత్రను పోషిస్తాయి? ఆప్షన్ డి అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. అటాక్ ప్యాథోజన్స్, సిగ్నల్ ఇమ్యూనో సెల్స్, న్యూట్రలైజ్ టాక్సిన్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, antibodies play multiple role in the immune response including attacking pathogens, signaling immune cells and neutralizing toxins. అంటే యాంటీబాడీలు రక్షణ స్పందనలో అనేక పాత్రలు పోషిస్తాయి. ప్యాథోజన్లను దాడి చేయడం కావచ్చు, ఇమ్యూనో కణాల సంకేతం చేయడము, ఓకేనా, మరియు విషయాలను అణిచివేయడం వంటివి చూడవచ్చు. అంటే న్యూట్రలైజింగ్ టాక్సిన్స్ అంటే విషాలు ఉంటాయి కదండి, పాయిజనస్, వాటిని న్యూట్రలైజ్ చేయడంలో ఇవి సహాయపడతాయి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వైరల్ డయాగ్నోస్టిక్స్ వాట్ డస్ ఎలిసా స్టాండ్ ఫర్? ఎలిసా స్టాండ్ ఫర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిటెక్టింగ్ వైరల్ యాంటీబాడీస్ ఇన్ పేషెంట్? రోగిలో వైరల్ యాంటీబాడీలను గుర్తించడం యొక్క ప్రాముఖ్యత. ఆప్షన్ ఏ ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఇండికేట్స్ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్, indicate post infections, help in immunity assessment. వివరాలు చూద్దాం. చివరి క్వశ్చన్ అండి. డిటెక్టింగ్ వైరల్ యాంటీబాడీస్ కెన్ ఇండికేట్ అన్ యాక్టివ్ ఆర్ పాస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ హెల్ప్ టు అసెస్ ద ఇమ్యూనో రెస్పాన్స్ ఆఫ్ ది పేషెంట్. అంటే వైరల్ యాంటీబాడీలను గుర్తించడం క్రియాశీల లేదా గత సంక్రమణలను సూచించవచ్చు మరియు రోగి యొక్క రక్షణ స్పందనను అంచనా వేయడంలో సహాయపడుతుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో గైస్, ముందే చెప్పినట్లుగా మన యాప్లో ఈరోజు గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఉదయము 10 గంటలకి అప్డేట్ చేయడము జరుగుతుంది. సో గైస్, అందరూ కూడా అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా కామెంట్ రూపంలో వచ్చి మళ్ళీ తెలియచేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.